ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఐ విల్ సింగ్ అలౌడ్ ఆఫ్ దై మెర్సీ ఇన్ ద మార్నింగ్. 59వ దావీదు కీర్తన 16వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దావీదు ద్వారా ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువుల మధ్య వారిచే చుట్టబడిన సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నడిచి వచ్చిన ఆశీర్వాదపు అనుభవాలలో నుండి సాక్షార్థమైన మాటలు దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. శత్రువులు పొంచి ఉన్న నేపథ్యంలో, అననుకూల సమయాల్లో దేవుని సహాయము కొరకు విశ్వాస సహితమైన ప్రకటన చేస్తున్నాడు. దేవుని కార్యాల పట్ల, ఆయన నడిపింపు పట్ల, ఆయన కార్యముల పట్ల ఎంత ఖచ్చితమైన నమ్మకమో, విశ్వాసమో. ఉదయమున నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదను. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయకాలమున సంతోషము కలిగిన నీ లేఖనం మాట్లాడుతుంది. విడువని ఎడబాయని దేవుడు ఆయన. కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులలో దావీదు ఆ క్లిష్టమైన పరిస్థితులు దాటుకొని సంతోషకరమైన ఉదయములో నడిపించేవాడని విశ్వాసముతో పలుకుతున్న మాటలేవి. నిజమే, లేఖనానుసారం సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రంతా నిన్ను నలగొట్టొచ్చు, నిన్ను వేదనకు గురి చేయొచ్చు. కానీ ఉదయము మనకు ఉన్నదనే వాగ్దానం ఉన్నది. మామూలు ఉదయము కాదు సుమా, సంతోషము కలిగించేటటువంటి ఉదయం నీకు వాగ్దానము చేయబడింది. ఆయన ఎడలను విశ్వాసము కలిగిన వానిగా ఉన్నప్పుడు, నిరీక్షణతో నువ్వు ఎదురు చూడగలిగినప్పుడు, నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీ కష్టమైన క్లిష్ట పరిస్థితులలో, వేదనతో నిండిన పరిస్థితులను కూడా దాటించి సంతోషముతో నిండిన ఉదయాన్ని నీ మీద ప్రకాశింపచేస్తాడు ఆయన. శ్రమలో నిలిచి ఉండి శత్రువుల చేత ఆవరింపబడిన సమయంలో దావీదు చేస్తున్న విశ్వాసపు ప్రార్థన, ఉదయమున నీ కృపను బట్టి నేను గానము చేసేదను. ఎంత నమ్మకం దేవుని కృప నన్ను విడిచిపోదని. లేఖనం అంటుంది కదా, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ మాటను బట్టి స్పష్టమైన విశ్వాసముతో, దృఢమైన నిరీక్షణతో ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఉత్సాహగానము చేసేదను. ఈ మాటల నేపథ్యంలో మన జీవన ప్రయాణాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన పరిస్థితులు ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే, శ్రమలు, అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు శత్రువులై నీ చుట్టూ ఉండగా, నీ పితరుడైన దావీదు నుండి ఆయన కలిగిన నమ్మకాన్ని, నిరీక్షణను మనము నేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులలో, నీ శ్రమ దినాలలో నీవు ఒంటరివి కాదు. ఆయన విడిచిపెట్టి దేవుడు కాదు, విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు నీతో ఉదయకాలం దావీదు మాటల ద్వారా నిన్ను ధైర్యపరుస్తున్నాడు. విడిచిపోని ఆయన కృపలతో నిన్ను కప్పి ఉంచి నీ నోట క్రొత్త గీతాన్ని, కృతజ్ఞత గీతాన్ని నీ నోట ఉంచుతాడు ఆయన. ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆ నిరీక్షణలో, ఆ విశ్వాసముతో నీవు సిద్ధముగా ఉన్నావా? ఎంతకాలం పరిస్థితులను చూసి కుమిలిపోతావు? ఎంతకాలం పరిస్థితుల ప్రభావం చేత నడిపించబడతావు? లోకపు ప్రభావం,
లోకపు మాటలు నీ మీద పనిచేస్తూ ప్రభావము చూపిస్తున్నంత రీతిలో దేవుని మాటలు నీ జీవితంలో పనిచేయట్లేదు. దేవుని మాట నమ్మలేకపోతాం మనకు ఎరిగిన వారు, మిత్రులు, శ్రేయోభిలాషులు అనుకునే వారి మాట మీద ఉన్నంత నమ్మకం దేవుని మాట మీద నీకు నమ్మకం ఉండదు. దావీదు ఆ మాట నమ్ముతూ ఉన్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించును, ఆ బాధలో నాకు అదే నెమ్మది కలుగు చేయనని. దేవుని మాట నిన్ను బ్రతికించే శక్తి మాటకు లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ పరిస్థితులలో నీ మిత్రులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలు, వారిచ్చిన మాటల మీదే ఎంత నమ్మకమో నీకు. అవి నమ్మినంత తేలికగా, నమ్మినంత దృఢంగా, అవి ప్రభావితము చేయబడినంత దృఢంగా నీ దేవుని మాట నమ్మలేకపోతున్నావు. అది నీ విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. ఈ ఉదయకాలం సంతోషాలకు నువ్వు దూరంగా, ఆనందము లేక అనేకమైన ఆందోళనలతో నువ్వు జీవించడానికి కారణం ఏంటో తెలుసా? నీ దేవుని మాట మీద నీకు విశ్వాసం లేదు. నీ దేవుని కృపల మీద నీకు కృతజ్ఞత లేదు. దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. అపవాదిని ఎదిరించు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన సంతోషము కలిగించే ఉదయం నీ జీవితంలో ఉంది. ఈ ఉదయకాలాన్న ఆయన కృపను బట్టి ఆనందిస్తూ కృతజ్ఞత కలిగి ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసే మనస్సులు, జీవితాలు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.